రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని గుర్రంవాని పల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీ పంచాయతీ సర్పంచ్ పదవికి నాగారం సత్తవ్వ బాలరాజు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె గ్రామాభివృద్ధి పట్ల తన ప్రాధాన్యతను వెల్లడించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. గ్రామస్తులందరినీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యులుగా చేసుకునే దిశగా పనిచేస్తానని వెల్లడించారు. ఎన్నికల్లో తాను కత్తెర గుర్తుతో బరిలో ఉన్నట్లు పేర్కొంటూ గ్రామ ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆమె అభిలాషించారు. డెవలప్మెంట్ ప్రకారంగా 3-4 ఉన్నాయి కంటే ఒకటి ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రకృతి వనం. ఆ ప్రకృతి వనం అనేది పెట్టడానికి ఒకటి మన గుర్రంవానిపల్లె ప్రజలకు తెలియజేయండి ఏమనగంటే నాగారం సత్యవ బాలరాజు అనే నేను సర్పంచ్కి కత్తెర గుర్తుకు పెట్టి పోటీ చేస్తున్నా. ఈ ఊరికి ముందు మంచి జరగాలని ముందు ఆయన ఇంతకుముందు ఉప సర్పంచ్గా చేసిండు కాబట్టి నన్ను ముందుకు తీసుకొచ్చి గ్రామాలకు మంచి పనులు చేయడానికి ముందుకు తీసుకొచ్చినాం. మేము ఏదో ఆశించాలని ముందుకు రాలేదు. ఇంకోటి మేము ఇక్కడ బస్సులు అనేటివి ఆగుతలేవు. మాకు బస్ స్టాప్ ఇట్లా కావాలని మాత్రం నేను గెలిచిన తర్వాతనే వెంటనే అది చేయించే బాధ్యత మాది. ఈ ఊర్లో ఇంకోటి మధ్యాహ్నం కానీ ఎప్పుడు కానీ ఇల్లుకు తాళాలు వేసిపోతే దొంగల భయం బాగుంటుంది. మేము ఏ ఊరికి ఫంక్షన్లకు వెళ్ళకుండా ఉన్నది ఈ ఊర్లో. దాన్ని సీసీ కెమెరాలు పెట్టించే బాధ్యత అని చెప్పి నేను చెప్తున్నా. మీ అందరూ ఎల్లవేళలో నాకు సహకరించి భారీ మెజార్టీతోటి గెలిపించాలి. కత్తెర గుర్తుపై ఓటేయాలి. గుర్రంవానిపల్లె గ్రామ ప్రజలకు నా నమస్కారములు. నేను ఇంతకుముందు ఉప సర్పంచ్గా ఉన్నా కనుక అందులో అభివృద్ధి ప్రకారంగానంటే అప్పుడు ఉన్నది అదేంటి బీసీ బంద్ కానీ ఇంకొకటి ఏంటంటే మన చనిపోయిన వాళ్ళకు ఎక్స్రే మన ఇన్సూరెన్స్ 5 లక్షల బాబుతీ కానీ రేషన్ కార్డులు మొన్నటి నుంచి రేషన్ కార్డ్స్ కూడా కొన్నింటికి కట్ చేసి వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించడం కానీ ప్రజాపాలన పెట్టినప్పుడు అవి వేరే ఏది మన కరెంటు బిల్లుకి సంబంధించినవి కానీ అవన్నీ కొన్ని చేయించినాము. మా గుర్రంవానిపల్లె గ్రామానికి క్రీడా ప్రాంగణం అనేది ఇంతవరకు జరగలేదు. ఆ క్రీడా ప్రాంగణానికి ల్యాండ్ కూడా కేటాయించి ఈ ఊరికి అభివృద్ధి బాటలో మేము ముందుండటానికి మేము సాధ్యమైనంత మటుకు చేయాలని మా మనసు అనుకొని మేము ముందుకు వస్తున్నాం. మేము ఏదో ఆశించో లేకపోతే ఏదో లాభం జరగాలనేది కాదు. ఇదివరకు చేసిన పనులను బట్టి నన్ను గుర్తించి మాది కత్తెర గుర్తు 2వ నంబర్ ఉన్నది కనుక దాని మీద ఓటు వేసి అధిక మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించాలని మీ అందరినీ యూత్ పిల్లలు కానీ మిగతా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలను కానీ ఎవరిని కానీ మేము బాధపడేది ఏంటంటే మంచి వాళ్ళకు ఓటు వేసి గెలిపించుకోర్రి, పనులు చేసే వాళ్ళని ఎంబడి ఉండి పని చేయించుకోర్రి. ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో వాళ్ళకు ఏ కష్టం వచ్చినా ఏ దానికైనా నేను ముందుండే వాళ్ళకు సమస్య తీరుస్తానని చెప్పి నేను అనుకోనే ముందున్నా. వాళ్ళకు కూడా అది తెలుసు. ప్రతి దానికి ఇట్లా అయింది అని అంటే ఇంటికి వస్తాడు అనే రకంగానే ఆలోచించే నన్ను బలపరిచారు. దాన్ని బట్టి వాళ్ళందరికీ నేను పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. వారు నా మీద ఆశ పెట్టుకున్నందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నా.